తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల కానున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో నిందితురాలిగా ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5 నెలల పాటు తిహార్ జైలులో విచారణ ఖైదీగా కవిత ఉంది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తిహార్ జైలు అధికారులకు కోర్టు ఉత్తర్వులు అందడం, ఇతర ఫార్మాలిటీస్ పూర్తయింది. అయితే కవిత, కేటీఆర్, హరీష్ రావు ఈరోజు ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తెలంగాణ భవన్కు లేక నగరంలోని కేసీఆర్ నివాసానికి కవిత, కేటీఆర్, హరీష్ రావు చేరుకుంటారని సమాచారం. ఇవాళ మరోసారి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఈడీ తరపున ఏఎస్జీ, కవిత తరపున సీనియర్ న్యాయవాది ముఖిల్ రోహిత్కి వాదనలు వినిపించారు. కవితకు విచారణ పూర్తయిందని, అన్ని వివరాలు విచారణలో చెప్పారని బెయిల్ ఇవ్వాలని ముఖిల్ రోహిత్కి కోర్టును కోరారు. మరోవైపు మహిళ అని, ఎన్నో నెలల నుంచి జైలులో విచారణ ఖైదీగా ఉన్నారని, అది కూడా పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు వాదనలు వినిపించారు. మరోవైపు కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఏఎస్జీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ, సిబిఐ నమోదు చేసిన కేసుల్లో కవితకు బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర. రేపు రౌస్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ కేసు విచారణ జరగనుంది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై కోర్టు విచారించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రేపు మధ్యాహ్నం ట్రయల్ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతారు. ఇప్పటికే 2 కేసుల్లో బెయిల్ రావడంతో కవిత కాసేపట్లో విడుదల కానున్నారు. ట్రయల్ కోర్టు విచారణ ముగిసాకే హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది.
తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో నిందితురాలుగా ఉన్న కవితకు సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. కవిత ఇప్పుడే బయటకు వస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ అలాగే హరీష్ రావు అక్కడ ఆమెను రిసీవ్ చేసుకునేందుకు అక్కడ గేటు దగ్గర ఉన్నారు. కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడుతున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కవిత బయటకు వచ్చారు. తన వెంట అటు హరీష్ రావు అటు కేటీఆర్ కూడా పక్కనే ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు కూడా కవిత వెంట వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. గత కొంతకాలంగా లిక్కర్ పాలసీ స్కామ్లో కవిత జైలులో ఉన్న విషయం మనకు తెలిసిందే. దాదాపు 5 నెలల పాటు తిహార్ జైలులో విచారణ ఖైదీగా కవిత ఉన్నారు. ఈ నేపథ్యంలో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత అయితే ఇప్పుడే మనకి తిహార్ జైలు నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడ టపాసులు కాలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చిచ్చుబుడ్డి వెలిగించారు. కవితతో పాటు కేటీఆర్ అలాగే హరీష్ రావు కవిత కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో నిందితురాలుగా ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5 నెలల పాటు తిహార్ జైలులో విచారణ ఖైదీగా కవిత ఉన్నారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తిహార్ జైలు అధికారులు కోర్టుకు ఉత్తర్వులు అందడం, ఇతర ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. అయితే కవిత, కేటీఆర్, హరీష్ రావు ఈరోజు ఢిల్లీలోనే ఉన్నట్టుగా సమాచారం. రేపు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం దాదాపుగా 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్కడ నుంచి రోడ్డు మార్గాన తెలంగాణ భవన్కు లేదా నగరంలోని కేసీఆర్ నివాసానికి కవిత, కేటీఆర్, హరీష్ రావు చేరుకున్నారని సమాచారం. आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फाइटर है. हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind.
తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో నిందితురాలిగా ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5 నెలల పాటు తిహార్ జైలులో విచారణ ఖైదీగా కవిత ఉంది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తిహార్ జైలు అధికారులకు కోర్టు ఉత్తర్వులు అందడం, ఇతర ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. అయితే కవిత, కేటీఆర్, హరీష్ రావు ఈరోజు ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తెలంగాణ భవన్కు లేక నగరంలోని కేసీఆర్ నివాసానికి కవిత, కేటీఆర్, హరీష్ రావు చేరుకుంటారని సమాచారం. తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో నిందితురాలుగా ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5 నెలల పాటు తిహార్ జైలులో విచారణ ఖైదీగా కవిత ఉంది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్, కవిత కుటుంబ సభ్యులు కవితను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి లోనయ్యారు. తాను కేసీఆర్ బిడ్డనని, తెలంగాణ బిడ్డనని, తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఏ తప్పు చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్ని చేసినా తమ పోరాటం ఆగదని, నేను చాలా మంచిదాన్నని, మొండిదాన్నంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. తిహార్ జైలు అధికారులకు కోర్టు ఉత్తర్వులు అందడం, ఇతర ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. అయితే కవిత, కేటీఆర్, హరీష్ ఈరోజు ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తెలంగాణ భవన్కు లేక నగరంలోని కేసీఆర్ నివాసానికి కవిత, కేటీఆర్, హరీష్ రావు చేరుకుంటారని సమాచారం. తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో నిందితురాలిగా ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
5 నెలల పాటు తిహార్ జైలులో విచారణ ఖైదీగా కవిత ఉన్నారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిహార్ జైలు నుంచి కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చారు. మధ్యాహ్నమే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేసిన దాంట్లో సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇచ్చిన దాదాపు 165 రోజుల పాటు తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితమే జైలు నుంచి బయటకు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలంతా తిహార్ జైలు వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలను చూసిన తర్వాత కల్వకుంట్ల కవిత కొంత భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు 5 నెలల పాటు పార్టీ కార్యక్రమాలకు, పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు కవిత దూరంగా ఉన్నారు. తిహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. 18 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్న, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న, ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను. కానీ ఒక తల్లిగా 5 నెలల పాటు కుటుంబాన్ని వదిలి జైలులో ఉండటం అంటే చాలా బాధగా ఉందంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన కేసుగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. అన్ని గుర్తు పెట్టుకుంటాము, సమయం సందర్భం వచ్చినప్పుడు తమను ఇబ్బందులు పాలు చేసిన వారికి ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తాము, రాజకీయాల్లో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందంటూ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామెంట్ చేశారు. ప్రధానంగా ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కేసీఆర్ బిడ్డగా నేను భయపడను, అలాంటి తప్పు చేయలేదు, అన్యాయంగా జైలులో పెట్టారు, ఇంకా నాలో పోరాడే శక్తి ఉందంటూ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామెంట్ చేశారు. కామెంట్ చేసిన తర్వాత ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు కల్వకుంట్ల కవిత ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె బంజారా హిల్స్ లోని తన నివాసానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలంతా ఆనందోత్సాహాలతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జాగృతి సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి 19 వరకు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క నేతలు, కార్యకర్తలతో కల్వకుంట్ల కవితకు సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్. చెప్పే అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters,
We will fight it out legally. We will fight it out politically. We were always tough by sending us to jail illegally. They've only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough by sending us to jail illegally. They've only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough by sending us to jail illegally. They've only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind.